అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమకు ప్రతిపక్ష హోదానివ్వాలంటూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి స్పీకర్ గారికి ఒక లేఖను పంపించారు. ఆ లేఖపై నిన్న అసెంబ్లీలో స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు స్పందిస్తూ ఏదైతే ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేరు, దేవుడు ఇవ్వని వరాన్ని పూజారి నుంచి ఆశించడం పొరపాటు, కాబట్టి మీకు వాస్తవాలన్నీ తెలుసు. ఏదైతే ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. 175 స్థానాల్లో అత్యధిక శాతం ఏదైతే ఒక క్లియర్ మెజారిటీ సాధించినటువంటి పార్టీ అధికార పక్షం అయితే, ఆ తరువాత ఏదైతే లార్జెస్ట్ సెకండ్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ప్రస్తుతం 175 మందికి గాను 10% సీట్లు ఉండాలి కాబట్టి మినిమం 18 మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా సాధ్యమవుతుంది. గతంలో మీరు కూడా ఇదే శాసనసభ వేదికగా ప్రస్తావించారు, గుర్తు చేసుకోండి. నాడు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు ఉన్నప్పుడు ఒక 5 మందిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మీరు ఎద్దేవా చేశారు. ఆ మాటలు మర్చిపోయారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి, వాస్తవాలను తెలుసుకొని మాట్లాడండి అంటూ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు చాలా ఘాటుగానే స్పందించారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే హోదా ఇవ్వాలనేటువంటి రూలు లేదని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే హోదా ఇవ్వాలనే రూలు లేనప్పుడు గతంలో మీరు చేసినటువంటి అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యలు మర్చిపోయారా? 5 మందిని లాగేస్తే బాబు గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మీరు ఎద్దేవా చేసినటువంటి మాటలను మర్చిపోయారా? ఎందుకు ఈ కల్లిబుల్లి కబుర్లు చెప్పి ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నారు? ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇష్టానుసారంగా వ్యవహరించి ఏదో రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలి, లేదా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలి, నిరంతరం ఏదో ఒక అంశాన్ని నెత్తిన పెట్టుకొని అసంబద్ధమైనటువంటి అంశాలు, కనీసం దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు లేనటువంటి అంశాలను నెత్తిన మీద పెట్టుకొని ఏదో ప్రజలను మభ్యపెడదామంటే అది సాధ్యం కాదు. ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రజలు ఇవ్వనటువంటి మీకు సంబంధించినటువంటి ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో ప్రజలు కాదని 11 స్థానాలకు పరిమితం చేసినప్పుడు స్పీకర్ గారు ఎలా ఇస్తారు? కూటమి ప్రభుత్వం ఎలా ఇస్తుంది? ఒక సాంప్రదాయం అంటూ ఉంది కదా, ఆ సాంప్రదాయాన్ని పాటించాలనేటువంటి ఇంకిత జ్ఞానం శాసనసభ్యుడిగా సభా నియమాలను పాటించాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? లేదు కాబట్టి ఆ విధంగా వ్యవహరించారు కాబట్టి ఈరోజుకు 11 స్థానాలకు పరిమితం అయ్యారు. ఇష్టానుసారంగా వ్యవహరించి ఎందుకు నవ్వులు పాలవుతున్నారో మరి అర్థం కానటువంటి పరిస్థితి. మీ యొక్క ఓటమి నుంచి పాఠాన్ని నేర్చుకొని తిరిగి ఎలా పుంజుకోవాలో అర్థం చేసుకోకుండా నిరంతరం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా ఎమ్మెల్యే కాకుండా పోరాటాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అది ప్రభుత్వం మీద కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల మీద కావచ్చు. ఈరోజు పులివెందుల శాసనసభ్యుడిగా లేకపోతే ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు అన్నీ కూడా మీకు అసెంబ్లీ సాక్షిగా దక్కుతున్నాయి. ఈరోజు శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద ప్రస్తావించేటువంటి అవకాశం కూడా మీకు ఉంది. కానీ దాని నుంచి తప్పించుకొని ఏదో మభ్యపెట్టాలి, ఏదో మోసం చేయాలనేటువంటి ఆలోచన తీరే మీలో కనబడతా ఉంది. కానీ నిజంగా ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అల్టిమేటం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని గౌరవించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ విధంగా మీరు వ్యవహార శైలి ఇదే విధంగా కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో నిన్ను, నీ పార్టీని, నీ నాయకులను ఈ రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేసేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి ఈ అంశాన్ని నువ్వు ఆలోచించుకొని వ్యవహారశైలిని మార్చుకో. నీకన్నీ తెలుసు, వాస్తవాలు తెలుసు. ఒక పార్లమెంట్ సభ్యుడుగా లేకపోతే ఒక శాసనసభ్యుడుగా లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసినటువంటి వ్యక్తి. నీకు కనీస అవగాహన ఈ అంశాలకు సంబంధించి, సభా నియమ నిబంధనలకు సంబంధించినటువంటి, సభా విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు నీకు అన్నీ తెలుసు. తెలిసి కూడా ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఈ ముద్ర వేయడం లేదు, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు, జగన్మోహన్ రెడ్డి అంటే భయపడతా ఉన్నారు, ప్రతిపక్ష హోదా ఇస్తే తమకు ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుందని ఈరోజు నీకు చెప్తానే ఉన్నారు కదా స్పీకర్లు. అసెంబ్లీకి రండి, మీరు ఎంతసేపు మాట్లాడితే అంత సమయం కేటాయిస్తామని స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, అలానే ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, మీరు అసెంబ్లీకి రండి, మీకు ఎంత సమయం కావాలంటే అంత సమయం కేటాయిస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు కదా. ఇక దానికి మించి నీకేం కావాలి?
ప్రతిపక్ష హోదా అనేది అది స్పీకరో లేకపోతే అధికార పక్షమో ఇచ్చేటువంటి అధికారం కాదు. అది ప్రజలు ఇవ్వవలసినటువంటి అధికారం. అది ప్రజలు మీకు ఆ అధికారాన్ని ఇవ్వలేదు కాబట్టి ఆ అధికారాన్ని సాధించుకోవడం కోసం రాబోయేటువంటి ఎన్నికల్లోనైనా కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికైనా ప్రయత్నం చేయడం కోసం కృషి చేయండి. అసెంబ్లీకి వెళ్ళండి. ప్రజా సమస్యలని ఏదో మీడియా సమావేశాలు పెట్టి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మాట్లాడే కంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే అది రికార్డెడ్ ఎవిడెన్స్ కాబట్టి ప్రజలందరూ రాబోయేటువంటి రోజుల్లో ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి కనీసం మన కోసం ఎంతో కొంత పోరాటం చేశాడు, ఎంతో కొంత డ్రామా చేశాడు, ఎంతో కొంత నటించాడని ఆ 11 స్థానాల నుంచి మరొక 10 స్థానాలను పెంచి కనీసం ఒక 21 స్థానాలను ఇచ్చి రాబోయేటువంటి ఎన్నికల్లోనైనా ప్రతిపక్ష హోదాని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా నువ్వు ప్రెస్ మీట్లు కండక్ట్ చేసుకుంటూ లేకపోతే ఎక్కడో ఏదో యార్డుకి వెళ్ళేసి ఏదో ఒక డ్రామా చేసి నాకు అది ఇవ్వడం లేదు, నాకు ఇది ఇవ్వడం లేదు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, తప్పుడు విధానాలతో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం అని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేటువంటి అవకాశం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు అన్యాయంగా, అక్రమంగా, అనధికారికంగా తప్పు చేయనటువంటి వ్యక్తిని అరెస్టు చేశారని ఒక్కరిని చూపించు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు గత ప్రభుత్వ 5 సంవత్సరాల హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించి పోలీస్ వ్యవస్థను ఇంటి కాపలా వ్యవస్థగా మార్చుకొని నువ్వు చెప్పిందే చట్టం, నువ్వు చెప్పిందే రాజ్యం, నీదే రాజ్యాంగం, నీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలుపరిచి రాష్ట్రాన్ని వినాశనం వైపు నడిపించావు. పూర్తిగా సర్వనాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించావు. ఇంకా నీ కళ్ళు చల్లారలేదా? రాష్ట్ర రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంగా మార్చేశావు. ఇక నువ్వు తప్పుడు కేసుల గురించి, పీటీ వారెంట్ల గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఎంతమంది అమాయకులను నీ పొట్టన పెట్టుకున్నావు నీకు గుర్తుందా? ఎంతమంది సామాన్యులను ఇబ్బందులకు గురి చేసి అక్రమ కేసులు బనాయించి వారిని కటకటాలకు పంపించావు నీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు నీ దాకా వచ్చేసరికి బాధ అనిపిస్తూ ఉందా? నాడు ప్రతిపక్ష నేత, నేడు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులను బనాయించి ఇబ్బందులకు గురి చేయలేదా? నాడు ప్రతిపక్ష నేతకి అలానే పార్లమెంట్ సభ్యుడికే రక్షణ లేనటువంటి పరిస్థితులు నాడు. నేడు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలు కుల, మత, జాతి, వర్గ, రాజకీయ పార్టీల భేదం లేకుండా కలిసిమెలిసి ముందుకు కొనసాగుతూ ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏదైతే ప్రభుత్వ పని విధానాలకు అనుకూలంగానే అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నిర్వహించబడతా ఉంది. నీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ని పూర్తిగా గాడి తప్పించి నీ ఇష్టానుసారంగా వ్యవహరించి నీ ఎమ్మెల్యేలు చంపి, నీ ఎమ్మెల్సీలు చంపి డోర్ డెలివరీలు చేసినా పట్టించుకోనటువంటి పరిస్థితి నీది. ఈరోజు నువ్వా మాట్లాడేది? గులకరాయి, కోడికత్తి డ్రామాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టి ఏదో ఒక విధంగా ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నించావు. అది సాధ్యం కాలేదు కాబట్టి ఈరోజు ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టడం కోసం, లేకపోతే నీ కార్యకర్తలు, నీ నాయకులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా వారిలో ఉన్నటువంటి భావాలను వ్యక్తీకరించడం కోసం, వారి యొక్క భావాలను రెచ్చగొట్టడం కోసం మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు, మనల్ని అక్రమంగా వేధిస్తూ ఉన్నారు, అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉన్నారని ఏదో మీరు మసిబూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయాలంటే నీతోనే మొదలవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అనేక కేసుల్లో బెయిల్ సంపాదించుకొని బయట తిరుగుతున్నటువంటి ముద్దాయివి, ఖైదీవి నువ్వు అక్రమ కేసుల గురించి, పీటీ వారెంట్ల గురించి, ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా నీకు లేదు. దయచేసి రాష్ట్రాన్ని వినాశనం వైపు నడిపించకు. ఏదో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కల్పించకండి జగన్మోహన్ రెడ్డి గారు. జై భీమ్, జై భారత్, జై హింద్.